హే! హాయ్! హలో! నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో, ఎక్కడున్నామో తెలుస్తుంది గదా! జ్యువెలరీ షాప్‌లో. ఇంత కాస్ట్ పెట్టి జ్యువెలరీ కొనేంత సీన్ ఇప్పుడు లేదు గానీ, మా ఫ్రెండ్ బ్లాక్ బీడ్స్ డైలీ వేర్‌కి కావాలని వచ్చాము. మా బెటాలియన్‌తో వచ్చాము. నలుగురు పిల్లలు చూసుకోండి ఇంగా. ప్రతి షాపు గూడా వాళ్ళకి ప్లే గ్రౌండ్ అయిపోయింది. సో, ఈ షాప్ వాళ్ళు జ్వాలికాస్ వాళ్ళు మంచి పర్పస్‌తో డ్రాయింగ్ బుక్స్ ఇచ్చేశారు. డ్రాయింగ్ బుక్స్ ఇచ్చారు గానీ, పెన్సిల్స్, స్కెచ్‌లు ఏమీ లేదు. అది కూడా పెద్ద ఇష్యూయే మా వాళ్ళకి. మాకు పెన్సిల్స్ ఇవ్వలేదు, బుక్స్ ఇచ్చారని చెప్పి హ్యాండ్ బ్యాగ్‌లో ఉన్న పెన్సిల్స్ ఉంటే ఇవ్వండి వేసుకుంటామని. ఈ షాప్ వాళ్ళైతే బాగా ఆలోచించి ఎంగేజ్ చేయడానికి పిల్లల్ని బుక్స్ ఇచ్చారు. చాలా బావుంది అదైతే. సో, మా అమ్మాయి అయితే నన్ను పక్కన వాళ్ళ ఆంటీని కొడతానే ఉంది. కొట్టడం గాదు, కొట్టి మళ్ళీ ఏడుస్తుంది మేమేమంటామో అని. సెలక్షన్స్‌కొచ్చేసరికి మోడల్స్ ఉన్నాయి గానీ, ఎక్కువ లైట్ వెయిట్‌లో ఉన్నాయి. సో, పిల్లలతో లైట్ వెయిట్‌తో అనేది చాలా కష్టం ఇప్పుడు. పీకేస్తూ ఉంటారు. వాళ్ళ పాపకు కూడా జస్ట్ 1, 2 కంప్లీట్ అవుతది జాన్‌కి. సో, అందుకే కొంచెం వెయిట్ ఉన్న చైన్స్ చూస్తే ఆహ్, ఎక్కువ ఓల్డ్ మోడల్స్ కలెక్షన్స్ ఉన్నాయి. సో, అందుకే థ్యాంక్ యూ అని చెప్పేసి వేరే షాప్‌కెళ్దామంటే ఇషికాకు వద్దంట. ఈ షాపే నచ్చిందంట. ఇక్కడే ఉన్నామని అల్లరి చేస్తూ ఉంది. వాళ్ళు మాకు చూపించిన ఆర్నమెంట్స్ తీసుకెళ్తున్నా గూడా, లేదు నాకు కావాలని ఏడుస్తా ఉంది. సో, వేరే వాళ్ళయి చూపిస్తున్నా గానీ, అవి కావాలి అని తనకేదో తెలీదు గదా! ప్రతిదీ టాయ్స్ లాగా ఫీల్ అయిపోతూ ఉంటది. నెక్స్ట్ థ్యాంక్ యూ చెప్పేసి మలబార్‌కైతే వచ్చేసాము. సేమ్ ఇక్కడ గూడా మోడల్స్ బావున్నాయి కానీ, బట్ ఏంటి అంటే శారీస్‌కి అండ్ అలానే డ్రెస్ పైకి రెండిటికి మ్యాచ్ అయ్యేలాగా తీసుకుందామని. అయితే ఇక్కడ శారీస్ పైన మోడల్స్ అయితే చాలా బాగున్నాయి. స్టెప్స్‌గా చాలా బాగున్నాయి. బట్ అవి డ్రెసెస్ పైకి అంత సెట్ అవ్వలేదనిపించింది. సో, అందుకే ఇక్కడ కూడా కుదరలేదు. మాకు నచ్చినయేమో ఆ వెయిట్ ఎంతైతే ఆ వెయిట్ కావాలనుకున్నా ఆ వెయిట్‌లో దొరకలేదు. సో, థ్యాంక్ యూ చెప్పేసి నెక్స్ట్ షాప్‌కైతే ఎళ్ళిపోయాము. ఈసారైతే మన పెద్దాయన షాప్ అది లలిత జ్యువెలరీ. సేమ్ అన్నిట్లో కన్నా కూడా ఇక్కడ చాలా తక్కువ ఉన్నాయి కలెక్షన్. ఎందుకో అనిపిచ్చింది. అసలు మలబార్ జోయా లుకాస్‌లో కన్నా గూడా ఇక్కడ వితిన్ అసలు 5 మినిట్స్‌లో రిటర్న్ అయిపోయాము. అక్కడ కొంసేపు చూసాము, టైమ్ స్పెండ్ చేసి మోడల్స్ ఏమున్నాయి ఏంటి అని టైం స్పెండ్ చేసాం కానీ ఇక్కడైతే అస్సలు ఎమ్మటనే వితిన్ 5 మినిట్స్‌లో ఓకే అని వచ్చేసాము. మేము బాబుచ్చి ఆడుకుంటున్నాం మేమిద్దరం. మాకు ఎంటర్‌టైన్‌మెంట్ కావాలి. నెక్స్ట్ ఏ షాపో తెలుసా? అక్కడ ఎన్ని షోరూమ్స్ ఉన్నాయో అనంతపూర్‌లో, అన్ని షోరూమ్స్ కూడా మేము ఆల్మోస్ట్ కవర్ చేసేసాము. ఇదొచ్చేసరికి జిఆర్‌టీయా? ఖజానానో ఖజానా అనుకుంటాను ఫోర్త్ షాపు. సో, ఇక్కడ చాలా చాలా ఉన్నాయి. బట్ ఏంటి అంటే ఆహ్, సేమ్ లైక్ బ్లాక్ బీడ్సే ఎక్కువున్నాయి. అంటే ఇప్పుడు చైన్ ఉందంటే బ్లాక్ బీడ్సే ఎక్కువున్నాయి. డాలర్ కూడా చిన్న చిన్న డాలర్స్ లేదంటే పెద్ద డాలర్స్ అలా ఉన్నాయి. ఇంకా అంటే ఒక రో మొత్తం ఫుల్‌గా ఉన్నాయి. చాలా పెద్ద రో. నాకు తెలిసి ఇదే పెద్ద షోరూమ్ అనుకుంటా అనంతపూర్‌లో. అయితే మోడల్స్ లేవు. కంపేర్ టు ముందు షాప్స్ కన్నా కూడా ఇక్కడ ఎక్కువ లేవు. సో, అందుకే ఇక్కడ కూడా సెలెక్షన్ అవ్వలేదు. బట్ డైమండ్స్‌లో అయితే సూపర్ ఉన్నాయి. సింగిల్ చైన్‌తో చాలా చాలా బాగున్నాయి. బట్ అంత ఎఫర్ట్ ఇప్పుడు పెట్టలేం కాబట్టి డైమండ్స్‌కి గోల్డే ప్రయారిటీ. అండ్ కిందకొచ్చేసరికి ఈ పాప బాగా నచ్చిందంట మన ఇషిక. ఎత్తుకొని ఆడిపిస్తా ఉన్నారు. సెలక్షన్స్‌లో పడిపోయి
తెచ్చిన బ్యాగ్‌ని గూడా మిస్ చేశాము. అంటే మర్చిపోయి వచ్చాము. సో, నేను పైకెళ్ళొచ్చేలోపు వీళ్ళిక్కడ ఎంగేజ్ చేస్తూ ఉన్నారు. మేమే ఉంచుకుంటాం పాపని చక్కగా రోజు ఆర్నమెంట్స్ ఏసి రెడీ చేస్తాం. పట్లంగా ఏసి పట్లంగా గూడా కాదు శారీ కట్టి రెడీ చేస్తారంట. మేము మామూలుగా ఫ్రాక్స్, పట్లంగాలే ఎక్కువసేపు ఉంచుకోవు. ఇంకా శారీ కట్టనన్నారు. పెద్ద జోక్ అనిపించింది. ఓకే. థ్యాంక్ యూ అని చెప్పేసి ఫైనల్‌గా అయితే వినాయకుడికి మొక్కి మరీ వచ్చాం ఈసారి. అయిపోవాలి ఎట్టి పరిస్థితిలో ఈసారైతే సెలక్షన్ అయిపోవాలి అని 4కో ఏమో స్టార్ట్ అయ్యాము. ఆల్మోస్ట్ 8:30, 9 అయింది. ఈ షాపింగ్ కంప్లీట్ అయిపోవటానికి. సో, ఇక్కడ చూసారా మా బుడ్డోళ్ళు బెటాలియన్ ఎలా ప్లే గ్రౌండ్ అయిపోయింది. ఇషిక అయితే ఫుల్ డౌన్ అయిపోయింది. మంచిగా నిద్రొస్తుంది. బట్ పనుకోవటానికి ప్లేస్ లేదు పాపం. చేతుల్లో పనుకోదు ఇషిక భుజం పైన గానీ, లేదంటే చేతుల్లో గానీ. కంపల్సరీ తన స్పేస్ తనకు ఉండాల్సిందే. ఫైనల్‌గా అయితే దొరికారు అందరూ. కూర్చోబెట్టాము. ఒక చోట కూర్చోండ్రంటే మళ్ళీ ఎళ్ళిపోయారు. అక్కడున్న స్టాఫ్ కూడా కొంచెం ఫీల్ అయ్యారు. ఏంట్రా వీళ్ళు గోల్డ్ షాప్ అనుకుంటున్నారా? ఫిష్ మార్కెట్ అనుకుంటున్నారని. బట్ అయితే ఏం అనలేదు గదా! పొలైట్‌గా చెప్తా ఉన్నారు. మీ పిల్లల్ని చూసుకోండి అని. మధ్యలో మన బుడంకాయ గూడా ఇష్కమ్మ నేను ఆడుకుంటా, నేనెందుకు ఒక చోట కూర్చోవాలని చెప్పి తను గూడా ఎళ్ళిపోయింది. సో, ఫైనల్‌గా అయితే మా సెలక్షన్ గూడా అయిపోయి, షాపింగ్ గూడా అయిపోయింది. బాగా కార్‌లో దండం పెట్టుకొనొచ్చాం ఈ షాప్‌కొచ్చే ముందు. ఈసారి ఎట్టి పరిస్థితిలోనూ కంపల్సరీ ఇక్కడ అయిపోవాలి సెలక్షను తీసేసుకోవాలని. సో, అలానే తీసేసుకున్నాము. సాడ్ పార్ట్ ఏంటంటే, అంతా అయిపోయాక పేమెంట్ అప్పుడు ఎందుకో ఆహ్, కనెక్ట్ కాలేదు. ట్రాన్స్‌ఫర్ అవ్వలేదు. మనీ చాలా సేపు అండ్ అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ దాకా వెయిట్ చేయాల్సొచ్చింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.